Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Today we'll discuss 10th class exercise 13.2 fourth sum. The following distribution gives the state-wise teacher-student ratio. In higher secondary schools of India, find the mode and mean of the data. Mode, mean అడుగుతున్నాడు. Interpret the two measures. చూడండి మా స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్నది ఇక్కడ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఇలా ఇచ్చాడు. ఒక్కొక్క టీచర్కి 15 to 23 స్టేట్స్, 20 to 25 8, 25 to 39, 30 to 35 10, 35 to 43, 40 to 45 0, 45 to 50 0, 50 to 55 2 ఇలా ఇచ్చుకుంటా ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలి? మోడ్ అండ్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, ఫస్ట్ ఐ ఫైండ్ అవుట్ మోడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. చూడటము ఆల్రెడీ డిస్కస్ చేసాం మోడ్ గురించి. ఏదైతే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని F1 అని అంటాం. F1 ఈ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ F0, ఈ ఫ్రీక్వెన్సీకి సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ F2 అండ్ ఈ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఏదైతే ఉందో ఈ క్లాస్ ఇంటర్వెల్స్, ఈ లోయర్ లిమిట్ అండ్ ఇక్కడ అప్పర్ లిమిట్ రెండు సమానంగా ఉంటుంది. దీన్ని L అంటాం. క్లియర్? హైట్, క్లాస్ సైజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్, ఈ రెండు క్లాస్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. 20కి 15కి 5, 25కి 20కి 5. ఈజీగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చేసుకుందాం. దీన్ని క్లాస్ ఇంటర్వెల్స్ అని అంటారు, దీన్ని ఫ్రీక్వెన్సీ అని అంటారు. మోడ్ ఫార్ములా, వాట్ ఇస్ ద మోడ్ ఫార్ములా? మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L అంటే 30 ప్లస్ F1 10 మైనస్ F0 9 బై 2F1 10 2s are 20 కదా, మైనస్ F0 9 మైనస్ F2 3 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 10 మైనస్ 9 1 బై 20 మైనస్ 9 మైనస్ 3 మైనస్ 12 ఇంటూ 5, 30 ప్లస్ 1 బై 20 మైనస్ 12 8 ఇంటూ 5, దట్ ఈజ్ ఈక్వల్ 30 ప్లస్ 1 5s are 5, 1 8s are 8. Now we divide 5 with 8. 8తో డివైడ్ చేయండి. డివైడర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డివిడెండ్ అంటే పుట్ పాయింట్ 0 పెట్టుకుంటే 8 5s are 48, 6s are 48, 48 2 ఇంకా అలా వస్తూనే ఉంటుంది. 1 డిజిట్ చాలు అండి, 1 డెసిమల్ చాలు. 30 ప్లస్ 0.6 ఎడిషన్ చేస్తే 30.6. Therefore, mode is equal to 30.6. Clear? నెక్స్ట్ మీన్ చూసేద్దాం. ఇక్కడే మీన్ క్లాస్ ఇంటర్వెల్స్ FI XI కావాలి. XI తర్వాత మనకు కావాల్సింది UI. UI is equal to XI minus A by H and ఫైనల్గా FI UI. క్లాస్ మార్క్స్ ఎలా వస్తాయి? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, 20 35 బై 2 చేస్తే 2 1s are 2, 2 7s are 14, 1 ఉంటుంది, 1 అంటే 0.1 0 17, 2 5s are
10 17.5 అంటే 17.5. ఇంకా మీరేం క్యాలిక్యులేట్ చేయవసరం లేదు నాన్న. 15కి ఎంత ఎక్కువ రాస్తారు 2.5. సేమ్ ఇక్కడ కూడా 20కి 2.5 ఎక్కువ రాస్తే సరిపోద్ది, అంటే 22.5. హియర్ 25 2 ఎక్కువ రాస్తే 27.5. 32.5 35 2.5 ఎక్స్ట్రా రాస్తే 37.5. 40 42.5 47.5. నెక్స్ట్ 52.5. హియర్ ui ఎలా వస్తుంది? xi మైనస్ a/h. ఇక్కడ ఆల్ ఆర్ ఇవన్నీ xiలే. ఏ అనేది ఒక ఎజ్యూమ్డ్ మీన్ ఒకటి అనుకోవాలి. నేను 37.5ని ఏ అనుకుంటా, 37.5ని ఏ అనుకుంటా. ఆల్రెడీ h 5 అని తెలుసు, ఒకటి సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. xi అంటే ఫస్ట్ వన్ 17.5 మైనస్ ఏ అంటే 37.5 బై h అంటే 5. చూడండి ఎంత వచ్చింది. 37లోని 17 తీస్తే 20, A20 మైనస్ 20, 20/5 క్యాన్సిల్ చేస్తే 4 -4, అంటే దిస్ వాల్యూ -4. ఇంకా చేయని అవసరంలే, 1 పెంచుకుంటా వెళ్ళిపోతే సరిపోతుంది. -3 -2 -1 0 1 2 3. క్లియర్? నెక్స్ట్ fi ui ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 4s are 12 -12, 8 3s are 24 -24, 9 2s are 18, 10 1s are 10, 3 0s are 0, 0 1s are 0, 0 2s are 0, 3 2s are 6. హియర్ ఈ మైనస్లన్నీ ఎడిషన్ చేసుకోండి, మైనస్లో ఉన్నాయన్నీ ఎడిషన్ చేయండి. 10 30 40 50 50 50 60 64. దిస్ ఈజ్ -64 ప్లస్ 6. 64 -64 ప్లస్ 6 సబ్ట్రాక్ట్ చేస్తే 10లో 6 తీస్తే 10లో 6 తీస్తే 4 4 4 + 4 8. ఇంకా అక్కడ ఎంత ఉంది 5 ఉంటుంది. -58 అంటే సిగ్మా fi ui ఈజ్ ఈక్వల్ టు -58. సిగ్మా fi ui ఈజ్ ఈక్వల్ టు -58. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ చూడండి ఎంత ఉన్నాయో fiలు. సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 11 20 30 35. మీన్ కూడా ఇక్కడే కట్టేస్తున్నాను చూడండి. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ ఎంత అనుకున్నాను ఇక్కడ 37.5 ప్లస్ సిగ్మా fi ui ఎంత వచ్చింది మనకి -58 బై సిగ్మా fi 35 ఇంటూ సైజ్ ఆఫ్ ది క్లాస్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 37.5 ప్లస్ ఇంటూ మైనస్ 58/35 35 ఇంటూ 5 టేబుల్లో 7 టైమ్స్. 37.5 minus 58/7. 58/7. 58ని 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే
7 7s are 49, 7 8s are 56, 10 on 6 is the 2.0, 7 2s are 14. చాలు 2 digits చాలమ్మా, 1 decimal point చాలు. 37.5 minus 8.2 సబ్ట్రాక్ట్ చేస్తే 37.5 లోంచి 8.2 సబ్ట్రాక్ట్ చేస్తే 3 2 9 29.3. 29.3. Therefore, mean is equal to 29.3. This is the answer for this question. Mode value 30.6, mean value 29.3. No doubt.